ప్రపంచంలో 99% మంది జీవితాంతం ఆర్థిక ఇబ్బందులతో ఎందుకు పోరాడుతూనే ఉంటారు? కేవలం 1% మంది మాత్రమే అద్భుతమైన విజయాలను ఎలా సాధిస్తారు? ఈ ప్రశ్న మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది కదా. ఈరోజు మనం సాధారణ వ్యక్తుల నుండి ఆశావాహ పారిశ్రామికవేత్తలను, అత్యున్నత సాధకులను వేరు చేసే ఆ ప్రత్యేకమైన ఆలోచన విధానాన్ని డీకోడ్ చేద్దాం. ముందుగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ చెప్పిన ఒక అద్భుతమైన మాటతో మొదలు పెడదాం. ఎవరైనా ధనవంతులు కావాలంటే ముందుగా తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, అప్పుడు డబ్బు దానంతట అదే వస్తుంది అని ఆయన అన్నారు. అంటే సంపద అనేది కేవలం అదృష్టం లేదా పరిస్థితులపై మాత్రమే ఆధారపడి ఉండదు. అది ప్రాథమికంగా మన ఆలోచన విధానంలో, మన దృక్పథంలో వచ్చే మార్పుపై ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనసు మారితేనే భవిష్యత్తు మారుతుంది. సరే, ఇప్పుడు దీనిలోకి నేరుగా వెళదాం. సగటు వ్యక్తులకు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించే 5 ప్రధాన అంశాలు ఇవే: గొప్ప సంపద విభజన, సంపద మరియు శ్రమపై కొత్త ఆలోచన, ఆసక్తులను వ్యవస్థలుగా మార్చడం, పారిశ్రామికవేత్తల ఆలోచన విధానం, మరియు చివరగా అత్యున్నత సాధకుల రోజువారీ అలవాట్లు.